హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ది గ్రేట్ లంకాధిపతి అయిన రావణాసురుడి గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. సో విషయం ఏంటంటే, మనం ఏ విధంగా అయితే రాముడిని దేవుడిగా పూజిస్తామో శ్రీలంకలో ఇప్పటికీ కొన్ని ప్రదేశాలలో రావణాసురుడిని దేవుడిగా పూజిస్తారు. సో ఈ వీడియోలో రావణాసురుడు నిజంగా చెడ్డవాడా, లేదా గొప్ప రాజా, లేదా తన అహంకారంతో నియంత్రణ కోల్పోయిన రాజా తెలుసుకుందాం. దానికి రావణాసురుడు అంటే గుర్తుకు వచ్చేది అతను ఒక రాక్షసుడు, సీతాదేవిని అపహరించిన దుర్మార్గుడు, ఇంకా సొంత తమ్ముడిని రాజ్యం నుంచి తరిమేసిన అహంకారి అని మాత్రమే తెలుసు. కానీ రావణాసురుడు గొప్ప విద్యావేత్త, పండితుడు, అంతకు మించి శ్రీలంకని ఎంతో అద్భుతంగా పాలించిన ది గ్రేట్ రూలర్. ముందుగా రావణుడి జననం గురించి తెలుసుకుందాం. సో అందరూ కూడా రావణుడు అంటే కంప్లీట్గా రాక్షస జాతికి చెందిన రారాజు అనుకుంటారు. బట్ విషయం ఏంటంటే, రావణుడు కంప్లీట్గా రాక్షస జాతికి చెందినవాడు కాదు. ఎందుకంటే రావణుడి తండ్రి ఒక బ్రాహ్మణుడు. అవును, మీరు విన్నది నిజమే. రావణుడి తండ్రి పేరు విశ్రవ మహర్షి. అయితే రావణుడి తల్లి అయిన కైకసి రాక్షస జాతికి చెందిన స్త్రీ. రాక్షస జాతిలో పుట్టే ప్రతి ఒక్కరూ వీక్గా జన్మించడంతో రావణుడి తల్లి అయిన కైకసి ఒక బ్రాహ్మణుడితో సంగమం కోసం విశ్రవ మహర్షిని కలుస్తుంది. సో విశ్రవ మహర్షి కూడా రాక్షస జాతి మనుగడ కోసం కైకసితో సంగమానికి ఒప్పుకుంటాడు. అలా రావణాసురుడికి రాక్షస జాతికి చెందిన అహంకారం, దుర్మార్గం అనే లక్షణాలు రాగా బ్రాహ్మణ జాతికి చెందిన జ్ఞానం, విద్య వంటి లక్షణాలతో జన్మించాడు. రెండవ పాయింట్ ఏంటంటే, రావణుడు ది గ్రేట్ స్కాలర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే రావణాసురుడు చాలా గొప్ప పండితుడు, గొప్ప విద్యావంతుడు, వేదాలు, ఉపనిషత్తులపైన ఎంతో పట్టు ఉన్నవాడు. ఆయుర్వేదం, ఖగోళ శాస్త్రం, జ్యోతిష్యం, సంగీతం పైన ఇంకా వివిధ రంగాలలో ఆరితేరినవాడు. ఇదంతా ఒక ఎత్తైతే శివతాండవ స్తోత్రాన్ని రచించింది కూడా రావణాసురుడు అంటే నమ్ముతారా? సో రావణుడి గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే, అతనికి ఉన్న జ్ఞాన సంపదను చూసి దేవతలకు కూడా రావణుడు అంటే గౌరవం కలిగేది. మూడవ విషయం ఏంటంటే, రావణాసురుడు గొప్ప శివభక్తుడు. నిజానికి రావణుడు అంటే అందరూ కూడా దైవద్వేషి అనుకుంటారు, కానీ నిజానికి రావణాసురుడు ఒక గొప్ప శివభక్తుడు. అతడికి ఉన్న శివభక్తిని చూసి సాక్షాత్తు పరమశివుడే ముగ్ధుడై ఎన్నో వరాలను ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఒక దశలో పరమశివుడు ప్రత్యక్షం అవ్వకపోవడంతో రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తే ప్రయత్నం చేస్తాడు. ఇక చివరగా చెప్పాలి అంటే, శివుడికి ఎంతో ఇష్టమైన శివతాండవ స్తోత్రాన్ని రచించింది కూడా రావణాసురుడే. నాలుగవ పాయింట్ ఏంటంటే, రావణాసురుడు ది గ్రేట్ రూలర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే రావణుడి పరిపాలన ఎంతో అద్భుతంగా ఉంది అని చెప్పడానికి లంకా పట్టణం చూస్తేనే అర్థమవుతుంది. లంకా పట్టణం అనేది కంప్లీట్గా బంగారంతో నిర్మించబడింది. అందుకే లంకను స్వర్ణలంక అనేవాళ్ళు. రావణుడి పాలనలో లంకా నగరంలో కరువు, పేదరికం అనే విషయాలకు తావు లేకుండా ధన ధాన్యగారాలతో నిండి ఉండేది. అయితే లంకా నగరం ఇంత అద్భుతంగా ఉండటానికి ముఖ్య కారణం రావణుడు ఎంతో క్రమశిక్షణతో లంకా నగరాన్ని పరిపాలించడమే. ఇంకా రావణుడి గురించి ఎవరికి తెలియని విషయం ఏంటంటే, రావణుడికి పండితులన్నా, స్త్రీలన్నా చాలా గౌరవం. అందుకే సీతమ్మ తల్లిని అనుమతి లేకుండా తాకలేదు. ఇంకా చెప్పాలి అంటే రావణుడికి సంగీతం అంటే చాలా ఇష్టం. నిజం చెప్పాలి అంటే రావణుడు గొప్ప వీణా విద్వాంసుడు. ఈవెన్ శివతాండవ స్తోత్రం చేసేటప్పుడు రావణుడి సంగీతంనే వినడం జరుగుతుంది. ఆరవ పాయింట్ ఏంటంటే, రావణాసురుడు గొప్ప వీరుడు. అది ఇది అని మాటలు పక్కన పెడితే అతను గొప్ప ఆయుర్వేద వైద్యుడు. రావణుడు రావణ సంహిత అనే గ్రంథాన్ని కూడా రచించడం జరిగింది. ఇదంతా కాకుండా రావణుడికి ఉన్న గొప్ప లక్షణాల గురించి మాట్లాడుకుంటే, ఇది యుద్ధంలో నిరాయుధుడితో అస్సలు యుద్ధం చేయకపోవడం. రెండవది రాత్రిపూట యుద్ధాన్ని చేయకపోవడం. ఇక మూడవది చిన్నపిల్లలతో యుద్ధాన్ని అస్సలు చేసేవాడు కాదు. అయితే ఇంత గొప్ప లక్షణాలున్న రావణుడు తన సామ్రాజ్యాన్ని కోల్పోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, మొదటి లక్షణం అహంకారం. తనని తాను చక్రవర్తిగా చెప్పుకొని ఈ ప్రపంచంలోనే తనను ఎవ్వరూ ఓడించలేరు అని ఇలా గర్వంతో చెలరేగడం తన పతనానికి ముఖ్య కారణమనే చెప్పుకోవాలి. ఇక రావణుడి పతనానికి రెండవ విషయం ఏంటంటే, రావణుడి కామం. అతడు తన శరీరంపై, తన కోరికలపైన నియంత్రణ కోల్పోవడం వల్ల తన పతనానికి తానే కారకుడయ్యాడు. సో ఫైనల్గా రావణుడి జీవితం ద్వారా మనమంతా తెలుసుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, కేవలం జ్ఞానం ఉంటే సరిపోదు అని, డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం. రెండవది, మన అనుకునే వాళ్ళు ఏదైనా చెప్తే మంచి కావచ్చు, చెడు కావచ్చు, వారి మాటలను వినాలని తెలుసుకున్నాం. ఇక ఫైనల్గా చెప్పాలి అంటే రావణుడి చావుకు ముఖ్య కారణం శ్రీరాముడు కానే కాదు, రావణుడి కోరికలు మాత్రమే. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.